ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే అందరూ అడిగే మొదటి ప్రశ్న పెళ్ళెప్పుడు అని. పెళ్ళైతే పిల్లలు ఎంతమంది అని. ఆడదంటే పెళ్ళి పిల్లలు తప్ప వేరే ప్రపంచమే లేదనుకుంటారేమో. ఇంకా ఘోరం దారుణం ఏంటంటే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగేది ఓన్లీ ఆడవాళ్లే. అందుకేనే ఆడదానికి ఆడదే శత్రువు అనేది. చెప్పడం మర్చిపోయాను, ఈ వీకెండ్ నా ఫ్రెండ్స్తో కలిసి అయోధ్య బాలరాముడి గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు కూడా వస్తావా? అయోధ్యనా? అంత దూరం ఎందుకే? మీ ఇంటి దగ్గర కూడా రామాలయం ఉందన్నావు కదా, ఆ గుడి కూడా ఈ మధ్య బాగు చేశారు అని చెప్పావు కదా. బాగానే చేశారు కానీ అయోధ్య అంటే రాముడు పుట్టిన ఊరు కదా, ఊరు కూడా చాలా బాగుంటుందంట. నువ్వు కూడా వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ప్రశాంతత కోసం ఇంట్లో యోగా చేసుకుంటాను కానీ ఇప్పుడంత ఖర్చు పెట్టుకుని రాలేను శ్వేత. ఈ టూర్కి పెట్టే డబ్బులు ఇంట్లో ఏదైనా అవసరానికి ఉపయోగపడతాయి. అమ్మా అపరత్యాగమయ్యి ఎప్పుడు ఇంట్లో వాళ్ల కోసమేనా? అప్పుడప్పుడు నీ కోసం కూడా ఆలోచించుకో. చోటు మారితే ఈ ఆలోచనల నుండి బయటపడతావని చిన్న ఆశ. ఎప్పుడు ఇల్లు ఆఫీసు అదే మనుషులు అవే కష్టాలు. కొంచెం చేంజ్ ఉంటే మనసుకి కూడా మంచిది కదా. డబ్బు గురించి అంటావా? మహా అయితే 5,000 అవుతాయి, అది నేను అడ్జస్ట్ చేస్తాను. నువ్విచ్చినా తర్వాత నేను తిరిగి ఇవ్వాలి కదా శ్వేత. ఇవ్వు, వద్దనట్లేదు కదా. కాని అర్జెంటుగా నెక్స్ట్ మంతే ఇచ్చేయాలని ఏమీ లేదు కదా. నీకెప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు. అప్పటి వరకు నేను అడగను, సరేనా? నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది కదా అని ఇంతగా అడుగుతున్నాను. ప్లీజ్ జ్యోతి. సరే అయితే ఒకసారి అమ్మ నాన్నలతో కూడా మాట్లాడి చెప్తాను. అమ్మయ్యా, ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. నువ్వడిగితే మీ అమ్మ నాన్న కాదనరు. ఆ బాలరాముడి దయతో నీకంతా మంచే జరుగుతుంది. నిజంగా జరుగుతుందంటావా? ఖచ్చితంగా జరుగుతుంది జ్యోతి. 10 తలల రావణుణ్ణి చంపినవాడు ఆఫ్టర్ ఆల్ నీ సమస్యని తీర్చలేడా? భర్త అంటే ఎలా ఉండాలో ఈ లోకానికి చూపించినవాడు నీ బాధలు దూరం చేయలేడా? ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అడిగేది నిన్నే. ఎక్కడి నుంచి వస్తున్నావు? సూర్య వాళ్ళ ఇంటి నుండి. అమ్మో అమ్మో, సరాసరి అక్కడి నుండే వస్తున్నాని ఎంత ధైర్యంగా చెప్తుంది. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఈ ఇంట్లో వాడి పేరును కూడా తలుచుకోవడానికి వీల్లేదని చెప్తే ఆ ఇంటి గడప ఎందుకు తొక్కావు? నన్ను ఇంట్లో ఆఫీస్లో అవమానించి నాకు పోటీగా బిజినెస్ పెట్టి నన్నే అనగదొక్కాలని చూసేవాడింటికి ఎందుకు వెళ్ళావు? కావేరి కోసం. ఏంటి నా కోసమా? ఇది మరీ బాగుంది. నీకు వెళ్ళాలనిపించింది కాబట్టి వెళ్ళానని చెప్పు, మధ్యలో నా పేరెందుకో. నిజం చెప్పు, ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నేను చెప్పేది నిజమే. కావేరిని సూర్యని కలపడం కోసం వెళ్ళాను. ఎవరెళ్ళమన్నారు? ఎవరు నాకు చెప్పలేదు. మీరు సూర్య మీద కోపంతో మొండిగా వ్యవహరించడం నాకు నచ్చలేదు. అందుకే వాళ్ళిద్దరినీ కలపడం నా బాధ్యత అని వెళ్ళాను. భర్త మాటని గౌరవించడం, చెప్పిన మాటకి కట్టుబడి ఉండటం నీ బాధ్యత కాదా? నా మాటకి నీ దృష్టిలో విలువ లేదా? ఉంది. మరెందుకెళ్ళావు?
రాయబారం జరపడానికా? తమ్ముడు, రాసలీలలు సాగించడానికేమో. అక్క, ఇది మా భార్యాభర్తల విషయం. మధ్యలో ఎవరైనా మాట్లాడితే చెప్పు. భార్య కావాలని వాడికి లేనప్పుడు వాళ్ళిద్దరినీ కలపాలనే ఆలోచన నీకెందుకొచ్చింది? ఎవరిచ్చారు నీకు పెత్తనం? ఒకరిచ్చేదేంటి? అన్నీ ఆవిడ గారే పూజ చేసుకుంటుంది కదా. అభిమానాలు, అధికారాలు. కావేరి, నేను చెప్పింది మీ అమ్మకు మాత్రమే కాదు, నీకు కూడా. సంధ్య, నా ప్రశ్నకు నీ మౌనం సమాధానం కాదు. ఏం చెప్పాలి? గుమ్మల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏంటి, ఎందుకు అని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. మీరు జైల్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం మీకోసం తప్పించమని నాకెవరు చెప్పారు? ఎక్కడ మీకు ఉరి శిక్ష పడుతుందన్న భయంతో ప్రాణాలకు తెగించి ఆ దుర్మార్గుడి బండారం బయట పెట్టమని సూర్యకి మాత్రం ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదండి. ఆ రోజు మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత అనుకున్నాను. ఈరోజు సూర్య జీవితాన్ని చక్కదిద్దడం కూడా నా బాధ్యత అనుకున్నాను. బంధాలని ఎవరూ సృష్టించరు, అవి గుండెల్లోనే పెనవేసుకుంటాయి. బాధ్యతలని ఎవరూ గుర్తు చేయరు, మనసుంటే అవే మేల్కొలుపుతాయి. ఈ చేతులతో వాళ్ళిద్దరి పెళ్లికి రాయబారం నడిపాను. ఇదే చేతులతో వాళ్ళిద్దరినీ కలపడం న్యాయం అనుకున్నాను. అందుకే వెళ్ళాను. నేను చేసింది నేరం అనిపిస్తే తిట్టండి, కొట్టండి, చంపండి. అంతేకాని అనుమానాలతో, అవమానాలతో నా మనసుని ముక్కలు ముక్కలు చేయకండి. చూడు, నాకిష్టం లేని పని ఎవ్వరు చేసినా నేను సహించానని నీకు తెలుసు. నన్ను కాదనుకున్న వాళ్ళని నా దగ్గరికి కూడా రానివ్వనని తెలుసు. ఈ ఇంట్లో నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరగకూడదు. కావేరి బాధ్యత ఒక మేనమామగా నీకంటే నాకే ఎక్కువగా ఉంది. ఎప్పుడు, ఎక్కడ, ఏం చెయ్యాలో నేను నిర్ణయిస్తాను. నేను మాత్రమే నిర్ణయిస్తాను. అది కాదండి. ఇంకోసారి అక్కర్లేని రాయబారాలు నడపాలని చూసినా, నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా నేను క్షమించను. మైండ్ ఇట్. బాగుందమ్మా, చాలా బాగుంది. మీ అవసరాల కోసం మమ్మల్ని వాడుకోవడం ఏంటో. అక్కడికి నేనేదో ఆయన కోసం పడి చచ్చిపోతున్నట్టు నా పేరు చెప్పడం ఎందుకో? ఎందుకంటే వాళ్ళు కలుసుకోవడానికి ఏదో ఒక కారణం చూపించొద్దు. అవును, చూపిస్తుంది. మామయ్యకి కోపం వస్తే ఏదో ఒక రోజు తాను చూపిస్తాడు విశ్వరూపాన్ని. ఆపండి. నన్ను చీకొట్టడం ఆపమండం కాదు. మామయ్య నిన్ను చీకొట్టే రోజు తొందరలోనే వస్తుంది, చూస్తూ ఉండు. ఇలా చూడు, ఎల్లకాలం నీ ఆటలు ఇలానే సాగుతాయనుకోకు. ఇవాళ నా తమ్ముడు నీ చెంప మాత్రమే చెల్లుమనిపించాడు. రేపు మా కళ్ళ ముందే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటుతాడు, చూస్తూ ఉండు. నువ్వు రావే.